ఆధ్యాత్మిక నగరిగా బాసలుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీ రామానుజ క్షేత్రంలో సమతా కుంభ్ 2025 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో కన్నుల పండుగగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలు 8వ రోజుకి చేరుకున్నాయి. ఈ నెల 19 వరకు సమతా కుంభ్ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా 18 దివ్యదేశ మూర్తులకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6:30 నుంచి 7:30 వరకు ఆరాధన, సేవాకాలం, హోమాలు నిర్వహించారు. 7:30 నుంచి 9 గంటల వరకు శాతుముజై తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహించారు. 9 నుంచి 10 గంటల వరకు నిత్య పూర్ణాహుతి బలిహరణ కార్యక్రమం జరిగింది. ఇక ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవతో పాటు డోలోత్సవం, సామూహిక ఉపనయనములు నిర్వహించారు. పెరుమాళ్లకు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి డోలోత్సవం నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు డోలోత్సవం యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేశారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు సాకేత రామచంద్ర స్వామి 18 దివ్యదేశ మూర్తులు 18 గరుడలపై తిరువీధి సేవగా యాగశాల ప్రవేశం చేయనున్నారు. రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు నిత్య పూర్ణాహుతి, మంగళాశాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు జరగబోతున్నాయి. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో 7వ రోజు ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. గోదాదేవి నిత్య రూపంతో 2000 మంది విద్యార్థినులు చేస్తున్న నృత్యం ఆకట్టుకుంది. అలాగే ఘంటసాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో 3000 మందితో మహాబృందం నాట్యం చేశారు. విద్యార్థులు చేసే ఈ నృత్యంతో 4 ప్రపంచ రికార్డులు సృష్టించారు. శ్రీ రామానుజాచార్య 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 9న ఉత్సవారంభ స్నపనం, అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. 9 దివ్య దేశాల్లో వాటికి నిర్వాహకుడుగా ఉండేటటువంటి శ్రీరామచంద్రుడిగా 10 రూపాల్లో ఇక్కడ వెంచేసి ఉండి మనందరికీ సేవ సాధిస్తున్నాడు. మన మనస్సుల డోలికలలో అంటే మనస్సులనే ఉయ్యాల్లో స్వామి నిరంతరము ప్రేమతోటి ఆనందిస్తూ ఉండాలి. మనం ప్రతిరోజు పూజా కార్యక్రమం చేసేటప్పుడు చివర స్వామిని మన మనోమందిరాల్లో పవళింప చేసుకుంటాం. కేవలం ఆయన అక్కడ ఉంటే చాలు, ఉన్నాడనే ఒక విశ్వాసం మనలో ఏర్పడితే చాలు, మనకు అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తాడు ఆయన. మనకి ఏవేవి తగునో వాటన్నిటినీ ప్రసాదించడానికే ఆ స్వామిని మనం అలా మన మానస డోలికల్లో ఊపగలిగితే చాలు. పరమాత్మని చేసేటప్పుడు దేవికి భయం వేసి